నార్త్ కొరియా ఆ దేశమే ఓ మిస్టరీ. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడి ప్రజల జీవనం ఎలా ఉంటుందో బయట ప్రపంచానికి అస్సలు తెలీదు. ఉత్తర కొరియా గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అలాంటి దేశంలో అక్కడి కఠినమైన జీవితం గురించి 2 సార్లు ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న ఓ పౌరుడు చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతను చెప్పిన విషయాలు వింటే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. నిజమైన నియంత పాలన ఎలా ఉంటుందో ఇప్పటికే గుర్తు చేసే ఒకే ఒక్క దేశం ఉత్తర కొరియా. ఆ దేశాన్ని పాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా ప్రజలపై ఏ స్థాయిలో నిర్బంధం అమలు చేస్తారో అప్పుడప్పుడు బయటకొస్తుంది. సాధారణంగా ఉత్తర కొరియా బోర్డర్ లోపల ఏం జరుగుతుందో, అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, అక్కడి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో ఎవరికీ పెద్దగా తెలియదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ దేశంలో పాలన ఎలా ఉంటుందో, ప్రభుత్వం ఎంత కఠినమైన రూల్స్ అమలు చేస్తుందో బయటకొస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. కిమ్ రాజ్యం నుంచి అధికారుల కళ్లుగప్పి పారిపోయి వచ్చిన టిమోథీ చో అనే పౌరుడు చెప్పిన విషయాలు సెన్సేషన్ గా మారాయి. ఉత్తర కొరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అతను మీడియాకు తెలియజేశాడు. టిమోథీ చో ప్రస్తుతం యూకేలో సెటిల్ అయ్యారు. తను లార్డ్ బైబిల్ తో మాట్లాడుతూ నార్త్ కొరియాలో పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్పేశాడు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ, దానికో కేబుల్ కనెక్షన్ ఉండటం వెరీ కామన్. కానీ ఉత్తర కొరియాలో టీవీ కొనటం కూడా నేరమే. అక్కడి ప్రజలెవరైనా టీవీ కొనాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుందట. కిమ్ ప్రభుత్వం కొరియా మీడియాను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకుంటుందట. ప్రజలు తమకు నచ్చిన టీవీ ఛానళ్లు చూసేందుకు కూడా వీల్లేదు. ఎవరైనా టీవీ కొంటే వెంటనే ప్రభుత్వ అధికారులు వాళ్ళింటికొచ్చేస్తారు. ఇంట్లో ఉన్న అన్ని యాంటీనాలను తీసేసి ఒకే ఒక యాంటీనాను ఉంచుతారు. దాని ద్వారా కేవలం ప్రభుత్వ ఛానళ్లు తప్ప ఇంకేమీ చూడటానికి వీల్లేదు. అందులోనూ 24 గంటల పాటు కిమ్ కుటుంబం గురించిన కార్యక్రమాలే ప్రసారం చేస్తారు. వాళ్లకు సంబంధించిన డాక్యుమెంటరీలు, పాటలు మాత్రమే వస్తాయి. ప్రజల్లో కిమ్ కుటుంబం గురించి గొప్పగా ప్రచారం చేయటమే ఆ ఛానళ్ల ముఖ్య ఉద్దేశం. వాస్తవానికి ఉత్తర కొరియాలో మీడియానే కాదు, హెయిర్ స్టైల్స్ ని కూడా ప్రభుత్వమే శాసిస్తుంది. స్కూల్ పిల్లలు కూడా కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కేవలం 3 రకాల హెయిర్ స్టైల్స్ ని అనుసరించాలి. ఒకవేళ పొరపాటున ఎవరి జుట్టైనా 2-3 సెంటీమీటర్లు పొడవుగా ఉన్నా వాళ్లంతట వాళ్లు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. వెంటనే వాళ్ల తల్లిదండ్రులకు పోలీసుల నుంచి ఫోన్ వెళుతుంది. పిల్లల జుట్టు అనుమతించిన దానికంటే ఎక్కువ ఎందుకు పెరగాల్సొచ్చింది, వెంటనే ఎందుకు కట్ చేయలేదనే దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత కఠినమైన నిబంధనలు మరే దేశంలోనూ లేవు. మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఉత్తర కొరియా పాలకులను ప్రజలు దేవుళ్లా భావించాలి. ఆ దేశ తొలి అధ్యక్షుడు కిమ్ ఇల్ సుంగ్ ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆయన ఎప్పటికీ చనిపోరని నార్త్ కొరియా ప్రభుత్వం చెప్తుంది. ఆయన కొడుకు కిమ్ జోంగ్ ఇల్ ని ఏకంగా దేవుడి కుమారుడిగా పిలుస్తారు. జాతీయ సెలవు దినాల్లోనూ ప్రజలంతా కిమ్ కుటుంబ విగ్రహాల దగ్గరకు వెళ్లి దండం పెట్టాల్సిందే. అది అక్కడ దేవుణ్ణి పూజించినట్లే. ఈ విధమైన కఠిన పాలన నుంచి తప్పించుకున్న వాళ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. గడచిన 75 ఏళ్లలో ఇప్పటి వరకు 30,000 మంది మాత్రమే ఉత్తర కొరియా నుంచి బయటపడగలిగారు. వాళ్లలో కొందరు సౌత్ కొరియా, చైనా, సియోల్, యూరప్, అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడి కఠినమైన ప్రజా జీవితం గురించి ఈ విషయాలు బయటపెట్టింది కూడా ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న వ్యక్తి మాత్రమే. లేకపోతే ఈ విషయాలు కూడా బయటకొచ్చేవి కావు. ఉత్తర కొరియా మనకు ఒక దేశమే కావచ్చు, కానీ అక్కడ నివసించే ప్రజలకు అదొక నరకం. నరకంలో ఉండనన్ని శిక్షల్ని కూడా అక్కడే అమలు చేస్తారు. ఏ దేశంలోనూ లేని కఠినమైన రూల్స్ అక్కడే ఉంటాయి. జనం అల్లాడిపోతున్నా, చెప్పుకోలేని బాధతో రగిలిపోతున్నా, దిక్కుమాలిన రూల్స్తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అక్కడి ప్రభుత్వానికి అస్సలు పట్టదు. నియంత కిమ్ మనసు అస్సలే కరగదు. అప్పుడప్పుడు కొత్త కొత్త రూల్స్ పెట్టి జనం స్వేచ్ఛని మరింత హరిస్తున్నాడు.
ఒక దేశంలో పాలన ఎలా ఉంటుందో ఆ దేశాధినేతను చూసి ఓ అంచనాకు రావచ్చు. ఒక దేశంలో ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారో అక్కడి ప్రభుత్వ విధానాలను చూసి చెప్పొచ్చు. ఇదే విషయంలో నార్త్ కొరియా ప్రస్తావన గనుక వస్తే అసలు చర్చ అనేదే ఉండదు. రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకున్న కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఆ దేశాన్నే ఓ మిస్టరీగా మార్చేశాడు. నార్త్ కొరియాలో ప్రజలు ఎలా బతుకుతున్నారు, వారి వాస్తవ జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. తమ దేశానికి సంబంధించిన ఫోటోలు, ఇతర సమాచారమేది ఉత్తర కొరియా లీక్ చేయదు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను తాను దేవుడిగా భావించే కిమ్ తన ప్రజలు తమకు నచ్చిన విధంగా ఉండేందుకు ఇష్టపడడు. చివరికి హెయిర్ స్టైల్ విషయంలోనూ ఎన్నో ఆంక్షలున్నాయి. మహిళలైనా పురుషులైనా ప్రభుత్వం ఆమోదించిన 28 రకాల హెయిర్ స్టైల్స్ లో మాత్రమే జుట్టు కత్తిరించుకోవాలి. ఒక్కో ఏజ్ గ్రూప్ కు ఒక్కో తరహా హెయిర్ స్టైల్ ఉంది. ఈ విషయంలో తేడా వస్తే అరెస్టు తప్పదు. అంతేకాదు అక్కడి ప్రజలెవరూ కిమ్ జోంగ్ ఉన్ హెయిర్ స్టైల్ ని సైతం కాపీ కొట్టేందుకు వీల్లేదు. నియంతలను మించిన నియంతగా ఉత్తర కొరియా ప్రజల్ని రాజు రంపాన పెడుతున్నాడు కిమ్. కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ లెదర్ జాకెట్ ని ధరిస్తాడు. కిమ్ స్టైల్ ని మార్కెట్ చేసుకునేందుకు అక్కడి టెక్స్టైల్ పరిశ్రమలు చీప్ మెటీరియల్స్ తో కిమ్ ధరించేలాంటి జాకెట్లను తయారు చేయటం మొదలుపెట్టాయి. వాటిని తక్కువ ధరకే మార్కెట్లో అమ్మాయి. దాంతో పేదలు సైతం వాటిని కొనుగోలు చేశారు. ఆ జాకెట్లలో పేదలు కూడా కిమ్ జోంగ్ ఉన్ లా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి కిమ్ మండిపడ్డాడు. ఇకపై తన స్టైల్ ని కాపీ కొట్టకూడదని ఆదేశాలు జారీ చేశాడు. తన లెదర్ జాకెట్ తరహా వస్త్రాలపై నిషేధం విధించాడు. ఇప్పుడు ఎవరైనా ఆ జాకెట్లలో కనిపిస్తే అరెస్టు చేసేస్తారు. నిజానికి ప్రజల స్వేచ్ఛను హరించటం ఉత్తర కొరియాకు కొత్తేమీ కాదు. స్కిన్నీ జీన్స్, స్లోగన్ టీషర్ట్స్, ముక్కు పుడకల్ని కూడా నిషేధించారు. ఆ ఫ్యాషన్ పోకడలు పెట్టుబడిదారీ సమాజానికి ప్రతీకగా కిమ్ భావిస్తాడు. అందుకే అలాంటి ట్రెండ్ కి చెక్ పెట్టేశారు. అంతేకాదు పాశ్చాత్య దేశాల పత్రికలకు సైతం నార్త్ కొరియాలోకి ప్రవేశం లేదు. చివరికి జుట్టుకు రంగులు వేసుకున్నా శిక్ష తప్పదు. ఏ దేశంలో అయినా పని దినాలు 6 రోజులే ఉంటాయి. కానీ నార్త్ కొరియాలో మాత్రం 7వ రోజు దేశ వాలంటీర్గా పని చేయాల్సి ఉంటుంది. ఒక్కరోజు సెలవు కావాలంటే 4 నెలల జీతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. నార్త్ కొరియా ఓ నాస్తిక దేశం. ఏ మతం వారైనా కిమ్ కుటుంబాన్నే దైవంగా కొలవాలి. ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది 24 గంటలు ఆన్లోనే ఉండాలి. అందులో కేవలం ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాత్రమే వస్తుంది. గూగుల్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సౌత్ కొరియా వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న 28 వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి. చివరికి కంప్యూటర్, ల్యాప్టాప్ కొనాలన్నా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇంటర్నెట్ విషయంలో ఇంత కఠినంగా ఉండటానికి కారణం ఆ దేశ సమాచారమేది బయటకు లీక్ కాకుండా ఉండాలనే ఆలోచనే. మరీ ముఖ్యంగా నార్త్ కొరియాలో క్షమాభిక్ష అనేది అసలే ఉండదు. ప్రాణాలకు తెగించి కొందరు జర్నలిస్టులు అక్కడ్నుంచి పారిపోయొచ్చి వాళ్లు చెప్తున్న విషయాలతో అక్కడ జరిగే వాస్తవాలు కొన్నైనా బయటకు తెలుస్తున్నాయి.